భద్రాచలం అనగానే మనకు ఆ రామయ్య గుర్తుకు వస్తాడు. కానీ అదే భద్రాచలంలో వెండి తెర మీద వేలాది మందిని ఉర్రూ తొలగించిన ఒక అద్భుతమైన కళామందిరం ఉండేదని మీకు తెలుసా? ఒకప్పుడు హౌస్ఫుల్ బోర్డులతో విజిల్స్ తో దద్దరిల్లిన ఆ గోడలు ఈ రోజు ఎందుకు మోగబోయి ఇలా పడి ఉన్నాయి? ఆ థియేటర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? మీ జ్ఞాపకాలను తట్టిలేపే ఈ జర్నీని ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. గోపాలకృష్ణ కళామందిర్ నా రీసెర్చ్లో భాగంగా తెలుసుకున్న విషయం ఏంటంటే 7 దశాబ్దాల క్రితం శటగోపాచార్యులు, శేషాచార్యులు, రాఘవాచార్యులు సంయుక్తంగా కలిసి భుజనసేమన టూరింగ్ టాకీస్ ని ప్రారంభించారు. దీని తొలి చిత్రంగా ఏఎన్ఆర్ నటించిన బాలరాజు చిత్రాన్ని ప్రదర్శించారు. పావలాకి 2 సినిమాలు చొప్పున చూపించేవారు. జనం ఎడ్ల బండ్లు కట్టుకుని తండోపతండాలుగా వచ్చేవారు. 1960 తర్వాత ఈ టూరింగ్ టాకీస్ మూతపడింది. దాన్ని గంగయ్య శెట్టి కొనుగోలు చేశారు. సరికొత్త హంగులతో భారీ భవనాన్ని నిర్మించి గోపాలకృష్ణ కళామందిర్గా తీర్చిదిద్దారు. భద్రాచలం సినిమా ముఖ చిత్రమే మారిపోయింది. పట్నంలోని సినిమా ప్రేక్షకులకు ఇది అడ్డాగా మారింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు ఎక్కువగా 100 రోజులు ఆడేవి. ఇంకా ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. ఆ సినిమాలు ప్రతి ఘటన, హిట్లర్, అన్నయ్య, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, నువ్వు నాకు నచ్చావు, దేవుళ్ళు, నువ్వు నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, అతడు, పోకిరి, వసంతం, సంపంగి, నేనున్నాను, భద్ర, దశావతారం, చంద్రముఖి, వర్షం, హ్యాపీ డేస్, శ్రీరామరాజ్యం, రోబో, అవతార్, క్రిష్, గబ్బర్ సింగ్, చిరుత, మిర్చి, కాంచనా 3 ఇలా చెప్పుకుంటూ పోతే 100 సినిమాలు ఈ థియేటర్ గడప దాటి వెళ్ళాయి. అదొక స్వర్ణయుగం. మల్టీప్లెక్స్ల హవా, ఓటీటీల రాక మరియు కరోనా అనంతరం పరిస్థితులు సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరించిన గోపాలకృష్ణ కళామందిర్ ఈ ఒడిదుడుకులకు తట్టుకోలేక మూతపడింది. నిన్నటి టూరింగ్ టాకీస్ నేటి శిథిలం. గోపాలకృష్ణ కళామందిర్ కేవలం ఒక థియేటర్ కాదు, అది భద్రాచలం చరిత్రలో ఒక భాగం. ఈ థియేటర్తో మీకున్న జ్ఞాపకాలు కామెంట్లో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.